హాయ్ వ్యూవర్స్. ఏం లేదు, జస్ట్ ఒకటి డిస్కస్ చేద్దామని ఒక వీడియో చేయాల్సి వచ్చింది తప్పని పరిస్థితుల్లో. ఎందుకంటే మన దేశంలో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్లో హిందువుల మీద హింస జరుగుతుంది. వాటి మీద రియాక్ట్ అవ్వకుండా శివాజీ గారు ఏదో లేడీస్ని ఉద్దేశించి పాపం ఆయన చెప్పిన విషయం జెన్యూన్ హానెస్ట్గా మంచినే చెప్పాడు. ఏదో 2 విషయాలు తప్పుగా మాట్లాడితే దానికి సారీ కూడా చెప్పారు. అక్కడ వరకు వదిలేయకుండా దాని గురించి రిపీటెడ్గా సంబంధం ఉన్న వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు అందరూ మాట్లాడి, అఫ్కోర్స్ నాకు కూడా సంబంధమే లేదనుకోండి, బట్ ఏంటంటే ఇన్ని వీడియోలు చూసిన తర్వాత ఆగాలనిపించలేదు, కాబట్టి మాట్లాడాలనిపించింది. స్త్రీలకి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, అందులో ఎవరు కాదనట్లేదు. స్త్రీలను మేము అందరం గౌరవిస్తాము. లైక్ నా వైఫ్ అయినా, సిస్టర్ అయినా, మదర్ అయినా, ఏ రకంగా చూస్తామో బయటి వాళ్ళని మదర్ సిస్టర్ రిలేషన్ తోటి అలాగే చూస్తాము. బట్ మన వాళ్ళని మనము సగం బట్టలు వేసుకొని తిరిగి మనం అనం కదా, మంచి బట్టలు వేసుకోవాలి. ఆ ఉద్దేశంలో శివాజీ గారు కూడా అలాగే మాట్లాడారు. సరే, తీసుకునే వాళ్ళు వేరే రకంగా తీసేసుకుంటున్నారు, కానీ ఇది కాదు మన టాపిక్. మన భారతదేశంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్, మన హిందువుల మీద బంగ్లాదేశ్లో ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. ఇద్దరిని మరీ దారుణంగా, పశువులను కూడా అంత ఇదిగా చేయరు. దాని మీద స్పందించాల్సింది ఏమయ్యారండి? ఎవరు స్పందించట్లేదు, అనుకున్నంతగా రావట్లేదు, ప్రొటెస్ట్ చేయట్లేదు. ఓన్లీ కొన్ని చోట్లనే జరుగుతుంది తప్ప మిగతా చోట్ల జరగట్లేదు. అదేదో శివాజీ గారు లేడీస్ మీద అన్నారని చెప్పి దాన్ని పెద్దగా హైలైట్ చేస్తున్నారు. ఈ విషయంలో నేను కొందరిని టార్గెట్ అని కాదు, కొందరిని ప్రస్తావించాలనుకుంటున్నా. మన ప్రకాష్ రాజ్ గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో, ఆయన జస్ట్ ఆస్కింగ్ అని అంటారు కదా, ఎక్కడ సార్ మీరు పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని ఈ రకంగా మాట్లాడతారు, కానీ అదే మన బంగ్లాదేశ్లో జరిగిన హిందువుల మీద మీరు ఎందుకు మాట్లాడట్లేదు సార్? ఆ రకంగానే కమల్ హాసన్ గారు, ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు అన్నా కానీ రెస్పెక్ట్. నేను వాళ్ళ యాక్టింగ్కి ఫ్యాన్ అనుకోండి. బట్ ఏంటంటే మనం సామాజిక స్పృహ ఉన్నప్పుడు అన్ని విషయాల మీద స్పందించాలి, కానీ నాకు నచ్చిన విషయం మీద నేను స్పందిస్తాను అని అంటే కరెక్ట్ కాదు కదా సార్. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. చాలా పెయిన్గా, చాలా బాధగా ఉంది. ఎందుకంటే మన భారతదేశంలోనే కాకుండా బయట ఎక్కడైతే బంగ్లాదేశ్లో హిందూ మీద జరుగుతుందో దానికి అందరూ స్పందించాలి. ఇప్పటికైనా స్పందించండి. థ్యాంక్ యూ.